ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्वन्वन्नोदिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां श्रीगण्डाचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् सक्रमोदितात् सदाशिवमनन्दं च श्रीगण्डमरम्भिकाम् गृहं विष्णुं निराकारं स्मरेशब्दगुरों क्रमात् श्रीसदाशिवादिशब्दगुरुभ्यो नमः। ॐ नमः सरसे नमः सरस्वतये नमः सकीनां पुरोगानां दक्षिणे नमो दिवे नमः प्रदिग्भे पाक्षदप्राक्षदप्रियमेना सुवत्सदा पाच्छन्दभद्रकामदफलकृष्णच्छदा नर्यप्रशां मे गोपाय अमृतत्वाय देवते जादां श्रीस्वामिदेवतासन्निधो मया समस्तशुभफलाप्राप्त्यर्थम् शुभां शुभमङ्गलप्रवर्णार्थमे अभीष्टहवनाख्यं दर्श्यमानः कामौ कृतिनामानुग्रहणयोग्यताफलसिद्धिरस्तु यां फलनीर्यामलापुष्पाया च पुष्पिनीः बृहस्पतिप्रचोदयात्मानो भावस्ताङ्गदोऽगुणा तस्मरे सामवेदानां सभाभ्यां धन्दरस्मिः पुनरेकांश आसम्यास्तु सिद्ध्यर्थम् आसम्या ॐ केशवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ ध्रुविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ वासुदेवाय नमः ॐ ब्रह्मणाय नमः ॐ मनोगद्धाय नमः ॐ गणेशोत्तमाय नमः ॐ मदाक्षदाय नमः ॐ नारसिंहाय नमः ॐ जाः एते भूमिधारकाः एतेषाम् अधिभूतेन ब्रह्मकर्मसमारते ओमः ॐ जनः ॐ दमः ॐ सक्षम् ॐ दक्षिणजरवरेण्यं भर्गो देवस्य ओम श्री संतान बाल वेंकटेश गोविंदा गोविंदा। ओम श्री संतान बाल वेंकटेश गोविंदा गोविंदा। ओम श्री संतान बाल वेंकटेश गोविंदा गोविंदा। वेंकटेशा श्रीनिवास श्री संतान बाल वेंकटेशा। పుణ్యభూమి వేజండ్లలో పూజింపబడుచున్నా వేదమూర్తి శ్రీనివాస వెంకటేశ గోవిందా। పుణ్యభూమి వేజండ్లలో పూజింపబడుచున్నా వేదమూర్తి శ్రీనివాస వెంకటేశ గోవిందా।
గోవింద 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 ఆది పరాశక్తి దేవి అమ్మ కాళీ పీఠములో అతి సుందర రూపముతో అలరారుచున్న స్వామి ఉదయకాల పూజలకు ఉత్తేజ బలమిచ్చుచు పరిపూర్ణ భక్తులకు ప్రారబ్ధము తొలగించుము గోవింద 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 ఆర్తితోడ కొలుచునట్టి అమిత భక్త జనులకెప్పుడు సంతాన భాగ్యమిచ్చును సద్బాల వెంకటేశుడు బాలబాలికలకు విద్య భాగ్యముగనిచ్చుచు భావి కాల పౌరులకు బహురక్షగ నిలువుమయ్యా పుణ్యభూమి వేజండ్లలో పూజింపబడుచున్నా వేదమూర్తి శ్రీనివాస వెంకటేశ గోవింద 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 అక్షయముగ శుభములను అందజేయుచు భక్తులకు విజయ జ్ఞాన సంపదలను విరివిగా నీయుమయ్యా అవని నెప్పుడు అందరికిని ఆహారమునందజేసి ఆకలితో అలమటించు అభాగ్యులను కావుమయ్యా గోవింద 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 వహ్నియాగము చేసినప్పుడు వరములిచ్చి దీవించుచు సిరులిచ్చి పోషించును శ్రీ బాల వెంకటేశుడు వేజండపురవాసుడను వెంకట కాళీ కృష్ణుడనేను అనుభవముతో పలుకుచుందును అమృతమైన వాక్కులెన్నో గోవింద 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 వేజండ్లపురవాసుడను వెంకట కాళీ కృష్ణుడనేను అనుభవముతో పలుకుచుందును అమృతమైన వాక్కులెన్నో పుణ్యభూమి వేజండ్లలో పూజింపబడుచున్నా వేదమూర్తి శ్రీనివాస వెంకటేశ గోవింద 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 గోవింద
భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు. శ్రీనివాస శ్రీ విభుడు అలంకార ప్రియుడు స్వామి అచ్యుతుడు వెంకటేశుడు. అచ్యుతుడు వెంకటేశుడు ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు. శ్రీనివాస శ్రీ విభుడు అలంకార ప్రియుడు స్వామి అచ్యుతుడు వెంకటేశుడు. అచ్యుతుడు వెంకటేశుడు శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద 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 గోవింద. బ్రహ్మాది దేవతలు ప్రణుతించి పూజింపగా విశ్వరక్షణ చేయువాడు విష్ణుమూర్తి విమల విభుడు. నిత్యము మహిమలను నిండుగా చూపువాడు కలియుగా దైవము కళ్యాణమూర్తి స్వామి. ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు. నామగాన యజ్ఞములు నవ్యరీతి చేసినప్పుడు వరణీయ భక్తులకు వర్ధిల్లా చేయు స్వరము. పూర్వభక్తి సేవలకు పుడమిలోన ఘనతలిచ్చి ఆధ్యాత్మిక మార్గాలను అభివృద్ధి చేయువాడు ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు. శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద 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 గోవింద. పలుమార్లు దైవమును ప్రార్థించే జనులపైన కరుణ ప్రేమ దయలు చూపు
కరివరదుడు ఆ వెంకన్న సతికి పతికి మధ్య సదా సఖ్యతలను చేకూర్చి అన్యోన్య దాంపత్యము అందజేయుచుండు స్వామి ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు. మునులు జనులు కొండలెక్కి ముకుందుని ప్రార్థించగా ముక్తినిచ్చు భక్తులకు మోక్షదాత శ్రీహరి. వేజండ్ల పురవాసుడను వెంకటకాళీ కృష్ణుడనేను భక్తులకు వినిపించే బ్రహ్మవాక్కులు ఇవి ఏరా. వేజండ్ల పురవాసుడను వెంకటకాళీ కృష్ణుడనేను భక్తులకు వినిపించే బ్రహ్మవాక్కులు ఇవి ఏరా. ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు అలంకార ప్రియుడు స్వామి అచ్యుతుడు వెంకటేశుడు. అచ్యుతుడు వెంకటేశుడు. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. ఎన్నెన్నో నోముల ఫలము ఏడు కొండల స్వామి సేవ. వేల జన్మల పుణ్య ఫలము వెంకటేశు దర్శనము. ఎన్నెన్నో నోముల ఫలము ఏడు కొండల స్వామి సేవ. వేల జన్మల పుణ్య ఫలము వెంకటేశు దర్శనము. కమలనాథుడు శ్రీనివాసుని కరుణ పొందినప్పుడే కలియుగాన జనుల కన్ని కష్టాలు దూరమగును. ఆపదలను తొలగించును అభిషేక యజ్ఞములు. పుడమి భర్త పూజలన్ని పుణ్యాత్ముల చేయుచుండు. ఎన్నెన్నో నోముల ఫలము ఏడు కొండల స్వామి సేవ. వేల జన్మల పుణ్య ఫలము వెంకటేశు దర్శనము.
సృష్టికి శక్తినిచ్చు స్వామి మంత్ర స్తోత్రములు స్వామి మంత్ర స్తోత్రములు సిరి సంపదలిచ్చుచుండు శ్రీ పుష్ప యాగములు శ్రీ పుష్ప యాగములు కలిదోషము తొలగించే కలియుగాన దేవదేవుడు కలియుగాన దేవదేవుడు కారుణ్యమూర్తి అగుచు కాపాడుచుండునెప్పుడు కాపాడుచుండునెప్పుడు ఎన్నెన్నో నోముల ఫలము 7 కొండల స్వామి సేవ వేల జన్మల పుణ్య ఫలము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము బ్రహ్మరాతను మార్చునట్టి భగవంతుడు శ్రీ విభుడు భగవంతుడు శ్రీ విభుడు బడుగు దీన జనులకెల్ల భాగ్యములు చేకూర్చును భాగ్యములు చేకూర్చును వేదనలను బాపేటి వేదమూర్తి శ్రీనివాసుడు వేదమూర్తి శ్రీనివాసుడు సంతాన భాగ్యమిచ్చు సత్యనాథుడు వెంకటేశుడు సత్యనాథుడు వెంకటేశుడు ఎన్నెన్నో నోముల ఫలము 7 కొండల స్వామి సేవ వేల జన్మల పుణ్య ఫలము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము విశ్వసించు భక్తులకు విమల కీర్తి పెంచుచుండు విమల కీర్తి పెంచుచుండు తనువు వదలిపోయినప్పుడు తనలోనే చేర్చుకొనును తనలోనే చేర్చుకొనును వేజండ్ల పురవాసుడను వెంకటకాళీ కృష్ణుడను నా వాక్కులు అమిత భక్త జనులకెప్పుడు ఆనంద జీవనమిచ్చును ఆనంద జీవనమిచ్చు వేజండ్ల పురవాసుడను వెంకటకాళీ కృష్ణుడను నా వాక్కులు అమిత భక్త జనులకెప్పుడు ఆనంద జీవనమిచ్చును ఆనంద జీవనమిచ్చు ఎన్నెన్నో నోముల ఫలము 7 కొండల స్వామి సేవ 7 కొండల స్వామి సేవ వేల జన్మల పుణ్య ఫలము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము వెంకటేశు దర్శనము హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే
హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద హరే రామ శ్రీకృష్ణ వెంకటేశ గోవింద హరే రామ శ్రీకృష్ణ శ్రీనివాస గోవింద భుంజతే తేత్వగం పాపయే పచంత్యాత్మ కారణాత్ అన్నాడు. ఓ అర్జున, మానవులు తెలియకుండా రోజు పంచమహాపాతాలకి గురి అవుతూ ఉంటారు. పంచమహాపాతకాలంటే నడుస్తున్నప్పుడు ఏమైనా చనిపోవచ్చు, ఊడుస్తున్నప్పుడు ఏమైనా చనిపోవచ్చు, కూరగాయలు మోస్తున్నప్పుడు, తోటకూర మోస్తున్నప్పుడు పురుగులు చనిపోవచ్చు. ఈ విధంగా మనిషికి పంచమహాపాతకాలు చుట్టుకుంటే నడుస్తున్నప్పుడు కాలు కింద పడి జీవులు చనిపోతాయి. ఇలా పంచమహాపాతకాలు పోవాలి అంటే యజ్ఞం చేయగా మిగిలినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఈ పంచమహాపాతకాలు చుట్టుకోవని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్తాడు. అర్జునుడు ధర్మరాజు ఒకసారి ఒక పర్యాయం యజ్ఞం చేసిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా వెళితే ఆయనకి ఏదో చిన్న ఇబ్బంది జరిగింది. అప్పుడు అర్జునుడితో చెప్తాడు, బావా నీవుండగా ఎందుకు ఇలా జరిగింది అంటే మీ అన్నగారు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళారు, అందుకోసం అలా జరిగింది. యజ్ఞం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి, అది ఒక మహాప్రసాదం. కిల్బిషం, కిల్బిషం అంటే మహాపాపం, ఎప్పటికీ తొలగినటువంటి పాపం అంట. ఎప్పటికంటే శరీరానికి విడిచిపోదు, అది బ్రహ్మస్య మహాపాతకం అంటారు. అలాంటి పాతకం కూడా దూరంగా తొలగిపోతుంది అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ప్రసాదాన్ని అందరికీ పెట్టండి. ఆ లడ్డు పొడిని, తర్వాత చక్కెర పొంగలి, యజ్ఞంలో ఏమేమి వడ్డించారో
అన్ని కూడా ఆ గారెలు కూడా అన్ని చిన్న ముక్కలుగా చేసి అందరికీ ప్రసాదంగా పంచండి. హరే బ్రహ్మా హరే విష్ణు బ్రహ్మా విష్ణు శివ హరే. 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 హరే